గచ్చిబౌలి కూడలిలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. 178 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ కూడా ప్రారంభించకపోవడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాకపోవడంతో ఐటీ కారిడార్కు వెళ్లే వాహనదారులు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. విశ్వనగరంగా ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్డు విస్తరణ అని ఫ్లైఓవర్స్ నిర్మాణం అని చేపడతారు. అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు చూసుకున్నట్లయితే శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన ప్రారంభం మాత్రం ఇప్పటికీ కూడా జరగలేదు. అయితే 178 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి ఫ్లైఓవర్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా దీని ఫ్లైఓవర్ ప్రారంభానికి నోచుకోపోవడంతో అంటే ఇటువైపుగా వెళ్లే వాహనదారులు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే 178 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దీన్ని నిర్మించడం జరిగింది. ఈ వంతెన పొడవు వచ్చేసి 1.2 కిలోమీటర్ల పొడవు అయితే 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లతో అయితే దీని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా దీనికి ఇంకా ప్రారంభం చేయలేకపోవడంతో ఇటువైపుగా వెళ్లే వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్లపై అంటే నిర్మించిన 3వ స్థాయి నిర్మాణం అన్నట్టు. అంటే కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉండగా దానిపైన శిల్ప లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది. అంటే దీనిపైన ఈ శిల్ప లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగానే దానిపైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన పనులు పూర్తయి 2 వారాలు గడుస్తుంది. అంటే రంగులు వేయడం కానివ్వండి, సర్వీస్ రోడ్లు పునరుద్ధరించడం కానివ్వండి, దీనికి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తయినాయి. ఇప్పటికి వరకు కూడా దీని ప్రారంభం నోచుకోలేదు. దీంతో ఇటుగా వెళ్లే వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ఫ్లైఓవర్ చాలా వరకు కూడా ఇటువైపు వెళ్లే అంటే ఎక్కువగా ఇది ఐటీ కారిడార్ కాబట్టి ట్రాఫిక్ సమస్య ఎక్కువగానే ఉంటుంది. అంటే గంటల తరబడి వాహనదారులు ఇటువైపుగా వెళ్లే ఐటీ కారిడార్కి వెళ్లే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆఫీస్కి వెళ్లే సమయంలో కానివ్వండి, ఇంటికి వెళ్లే సమయంలో కానివ్వండి గంటల తరబడి ట్రాఫిక్లో నిల్చోవాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటి ట్రాఫిక్ సమస్యను గుర్తించిన అధికారులు ఇది క్లియర్ చేసేందుకైతే ఇక్కడ ఈ శిల్ప లేఅవుట్ 2 ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభానికి నోచుకోకపోవడంతో అయితే ఇటుగా వెళ్లే వాహనదారులు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అయితే ఈ ఫ్లైఓవర్ చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా హఫీస్పేట్, కొండాపూర్ ప్రాంతాల నుంచి తర్వాత గచ్చిబౌలి ద్వారా ఓఆర్ఆర్కు చేరుకునే వాహనాలు, అటువైపు నుంచి హైటెక్ సిటీలోకి వచ్చే ఈ వాహనాలన్నీ కూడా అంటే ఈ ట్రాఫిక్ కోసం అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ట్రాఫిక్ అంటే ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కాకపోవడంతో వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే రద్దీతో అయితే వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒకవేళ ఈ ఫ్లైఓవర్ కనుక అందుబాటులోకి వస్తే ఈ వాహనదారుల ఇబ్బందులు చాలా వరకు తీరనున్నాయి. అంతేకాకుండా ఇప్పటికైనా అంటే పనులన్నీ పూర్తయినాయి కాబట్టి ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఫ్లైఓవర్ని వెంటనే ప్రారంభించాలని ఇటుగా వెళ్లే వాహనదారులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.